సో మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం స్టడీ చేస్తున్నాం. సో 14 అధ్యాయాల వరకు ఏం జరిగింది అనే విషయాల్ని మనం ఫాస్ట్‌గా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి సందర్భాలు మనం గమనిస్తాము. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటటువంటి ఆ సందర్భాలలో మరి జ్ఞానులు ఏ విధంగా వచ్చారని గాని, తర్వాత హేరోదు తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు, దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ వచ్చారనే సందర్భాలు మనం చూస్తాము. మరి 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి పరిచర్య, అలాగే యేసుక్రీస్తు వారు బాప్తిస్మ తీసుకోవటము, అలాగే యోహాను గారి పరిచర్యలో ఎదురైనటువంటి ఎన్నో సమస్యలు మనం గమనించాము. అలాగే 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శోధింపబడటం, ఆ శోధనలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా అపవాదిని జయించాలో మనకి మాదిరిగా ఉంచారు, ఆ సందర్భాలను మనం చూస్తాం. అదేవిధంగా శిష్యుల్ని ఎన్నుకోవటం, అదేవిధంగా ఆయన యొక్క పరిచర్య అనేక ప్రాంతాలకు ఎలా విస్తరించింది, అనేక మంది ఆయన యొద్దకు ఎలా వచ్చారనే సందర్భాలను మనం చూసాము. అదేవిధంగా 5, 6, 7 అధ్యాయాల్లో మనం చాలా చక్కగా మరి దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించిన తర్వాత మనకి తెలియజేసినటువంటి అనేకమైన విషయాలు. క్రిస్టియానిటీ అనగానే క్లాత్స్ మార్చుకోవటం, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి డెకరేటివ్ థింగ్స్ మార్చుకోవటం కాదులే కానీ క్యారెక్టర్ చేంజ్ చేసుకోవడం అనే విషయాలను చాలా చక్కగా తెలియజేస్తూ మనం ఏ విషయాలు మార్చుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనే విషయాలను చాలా చక్కగా 3 కేటగిరీస్గా మనం డివిజన్ చేసుకొని దేవునికి కృపను బట్టి మనం గమనించాం. అదేవిధంగా 8వ అధ్యాయం 9వ అధ్యాయాల్లో మనం యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థతలు ఏ విధంగా ఉన్నాయనే సందర్భాలు మనం గమనించాము. మరి ఆ స్వస్థతలు దేవుడు చేయటం వెనక ఉన్నటువంటి కారణాలేంటి, ఎందుకని యేసుక్రీస్తు స్వస్థతలు చేయవలసిన అవసరం వచ్చింది అనే సందర్భాలు కూడా మనం చూస్తూ, అది ఆయన ఫేమ్లోకి రావటం కొరకు కాదులే కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది విధంగా, అదేవిధంగా యేసుక్రీస్తు వారి నిమిత్తం చెప్పబడినటువంటి ప్రవచనాల నెరవేర్పుగా ఇంకా ఏ కారణాలు ఉన్నాయో మనం ప్రభు కృపను బట్టి మనం ధ్యానించడం జరిగింది. అలాగే 10వ అధ్యాయంలో మనం చాలా చక్కగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా శిష్యుల్ని ఎన్నుకున్నారు, ఆ శిష్యులకి ఏ విధంగా అపోస్తులని ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చి రోగులను స్వస్థపరచుటకు, దెయ్యాలను వెళ్ళగొట్టుటకు, మరి ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలియజేసి శిష్యులు అనగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు తెలియజేసినట్టుగా మనం గమనించాం. మనకి కూడా అప్లై అయ్యే విషయాలు ఏంటి, అపోస్తులకు మాత్రమే అప్లై అయ్యే విషయాలు ఏంటి అనే విషయం మనం చాలా చక్కగా 10వ అధ్యాయంలో మనం గమనించాము. మరి 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చాలా వేగంగా ఆయన యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన యొక్క దగ్గర ఉన్నటువంటి వారిలోనే, అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారిలో కూడా, సమాజంలో నుంచి కూడా పాజిటివ్ థింకింగ్ ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళిందో, ప్రజలు ఏ విధంగా బలపరచబడుతున్నారో, అదేవిధంగా ఆయన మీద కొంతమంది అనుమానాలను వ్యక్తపరచుకొని, అనుమానాలు కలిగి ఆయన పట్ల అనేకమైనటువంటి దురాలోచనలు కలిగి ఏ విధంగా ఆయన మీదకి వస్తున్నారనే విషయం మనం అక్కడ ప్రారంభంగా మనం చూడొచ్చు. అందులో భాగంగా మొట్టమొదటిగా బాప్తిస్మ ఇచ్చే యోహాను గారే అపనమ్మకం అనేది ఏర్పడటం మనం గమనించాం. తర్వాత యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి విషయాలను గ్రహించక, అంగీకరించకుండా ఉన్నటువంటి వాళ్ళ నిమిత్తం ఆయన మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని మనం ఎంతో డీటెయిల్గా మనం శ్రద్ధగా మనం గమనించడం జరిగింది. తర్వాత 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి మీదకి ఏ విధంగా పరిశీలి సద్దుకాయలు కుట్ర పన్ని ఏ విధంగా వస్తుందనే సందర్భాలు మనం చూసాము. అందులో భాగంగా విశ్రాంతి దినం అనే ఒక కాన్సెప్ట్ గురించి ఆయన తీసుకొని వాక్యాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, దేవుడు ఆజ్ఞలు ఇవ్వటం వెనక ఉద్దేశం ఏంటి, ఆయన ఆజ్ఞలు భారమైనవా కావా అనే సందర్భాలను చాలా చక్కగా మనకి వివరణాత్మకంగా వివరించారు. 13వ అధ్యాయంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం చాలా వండర్ఫుల్గా ఉపమానాల రూపంలో పరలోక రాజ్యాన్ని, సంఘాన్ని, అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రజల్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన మరి మార్పు చెందినవారు ఎలా ఉండాలి, చెందనవారు ఎలా ఉండాలి, పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చారు, చక్కగా వారికి అర్థమయ్యే విధంగా అనేకమైన ఉపమానాలు తెలియజేసినట్టుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఏ విధంగా ప్రతి ఒక్కటి కూడా, అంటే మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు ఎలా వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారో మనం చూసాం. అందులో భాగంగానే ప్రజల్లో నుంచి కొంత వ్యతిరేకత, పరిశీలి సర్దుకాల నుంచి కొంత వ్యతిరేకత, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొంత వ్యతిరేకత రావడం అనేది మనం గమనించాం. సో అందులో భాగంగా వీరు రోమన్ గవర్నమెంట్ ఉన్నటువంటి వారు ఏ విధంగా యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తున్నారనే సందర్భాన్ని మనం చూస్తూ, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారిని ఏ విధంగా వారు చంపారు అనే సందర్భాలను మనం చాలా వండర్ఫుల్గా మనం చూస్తూ ఈ యొక్క సెషన్ని మనం పేతురు గారితోటి మనం క్లోజ్ చేసాం. పేతురు గారిలో ఏ విధంగా దేవుడు ధైర్యాన్ని నింపటం కొరకు సమస్యలను ఏ విధంగా తీసుకొచ్చారు, శిష్యుల్ని కావాలని ఏ విధంగా ఆయన ఒక డైరెక్షన్లోకి పంపించి అనేకమైనటువంటి లోతైన అనుభవ విషయాలు నేర్పించారనే విషయాలు మనం చూసాం. ఇంకా 15వ అధ్యాయానికి వచ్చేసరికల్లా
ఆనాడు పరిసయ్యులు సద్దూకయ్యులు అలా ఎందుకు తయారయ్యారు? ఎందుకు ఆ విధంగా ఉంది అనే దానికి ఒక మేజర్ పాయింట్‌ని, ఒక మేజర్ పిల్లర్ అంటే నమ్మకం చుట్టూ ఉంటున్నామనే ఆలోచనలోనే ఒక అబద్ధపు లేయర్, ఒక అబద్ధపు తొడుగును వేసుకొని ఏ విధంగా సమాజం అంతా కూడా విస్తరించి నిజాన్ని కమ్మివేసింది అనే సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. అందులో భాగంగానే 15వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అదేంటంటే ఆచారాలు, ట్రెడిషన్స్ లేదంటే సాంప్రదాయాలు, పద్ధతులు అనేవి ఏ విధంగా దేవుని పేరుతో ఆనాడు అక్కడ ప్రారంభమయ్యాయి. అవి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే సందర్భాలను మనం చూసాం. అందులో మనం చదువుకున్నాం ప్రభువు కృపను బట్టి, మీ శిష్యులెందుకు భోజనం చేసే ముందు చేతులు కడుగుకొనరు? పెద్దల పారంపర్యాచారములు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞల కంటే కూడా, దేవుడు పెట్టినటువంటి విషయాల కంటే కూడా వీరు ఏ విధంగా మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే సందర్భాలని ప్రారంభించడం జరిగింది. ఇది ఎలా ప్రారంభమవుతుంది అంటానికి నిన్నటి దినాన్ని నేను కొన్ని ఉదాహరణలు తీసుకొని చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీహౌ, మరి నిన్న మిస్ అయినటువంటి వారు ఉన్నారు కనుక మరొక ఉదాహరణని నేను తీసుకొని మనం సెషన్లోకి మనం వెళ్ళిపోదాం. అయితే ఒక చర్చిలో అంటే ఎక్కడైనా కానీ ఒక సాంప్రదాయం లేదంటే ఒక ఆచారం లేదంటే ఒక మనుషులు కల్పించే పద్ధతులు ఎలా ఇనిషియేట్ అవుతాయి, అవి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనిషి కంటికి కనిపించకుండా రూల్ చేస్తాయి అనే సందర్భాలని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. 2-3 ఎగ్జాంపుల్స్ మనకు అర్థమయ్యాయంటే కనుక 15th చాప్టర్ చాలా చక్కగా మనకు అర్థమైపోద్ది. సో ఎట్లా అనగానే ఒక సంఘం ఉందండి. ఆ సంఘంలో అనేక మంది యువత రకరకాల బట్టలు అనగా కొంతమంది చున్నీలు లేకుండా, కొంతమంది రకరకాల వస్త్రధారణ ఏదైతే దేవునికి నచ్చకుండా ఉంటుందో, దేవుడు వ్యభిచారం చేయడం అనేది ఎంత పాపమని చెప్పారో దానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళకు కూడా చాలా వరకు ఆయన ప్రతిఫలితాన్ని ఇస్తా అన్నారు. కనుక వారి యొక్క వస్త్రధారణ అనేది అనేక మందిని వ్యభిచారులకు నడిపించే విధంగా ఉంటుంది. కనుక అలా వద్దు, మీరందరూ కూడా ఒక యూనిక్ కలర్ మనం పెట్టుకుందాం, నెమ్మదిగా మనం ప్రొఫెషనల్గా పద్ధతిగా ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం అనే ఉద్దేశంతో స్టెప్ 1 కింద ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కూడా వైట్ డ్రెస్ చేసుకొని రండి, కలర్స్గా వద్దు, ప్రతి ఒక్కరు కూడా వైట్ డ్రెస్ చేసుకొని రండి. తర్వాత మనం ఏం చేద్దామంటే ఎలా మనం సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో నెమ్మదిగా ఆయన ఒక మంచి పద్ధతిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్టెప్ 1 కింద ప్రతి ఒక్కరు వైట్ డ్రెస్ వేసుకొని రావాలి. వైట్ డ్రెస్ వేసుకొని రాకపోతే కనుక మీకు ఫైన్ వేస్తాను నేను, లేదంటే ఎంత అమౌంట్ మీరు కట్టాలన్నట్టుగానో, లేదంటే ఏదో ఒకటి పెట్టారు. అంటే లేటుగా వచ్చినటువంటి వారు చర్చి క్లీన్ చేయాలనో, లేదంటే లేటుగా వచ్చినటువంటి వారికి ఏదో ఒక పనిష్మెంట్ కింద ఆయన ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటే, అవకాశాలు కాదు మారిపోయాయి. ఎలా మారిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎలా మారిపోయాయి సంఘంలో అని మనం గమనించినట్లయితే కనుక నేటి క్రైస్తవ సమాజంలో ఎలా మారిపోయాయి అంటే, లేటుగా వచ్చేవాళ్ళు వైట్ డ్రెస్ వేసుకొని రాకుండా వేరే కలర్స్గా మళ్ళీ రావడం ప్రారంభించిన తర్వాత వాళ్ళతో రకరకాల పనిష్మెంట్స్ ఇస్తున్నారు. అయినా కానీ వాళ్ళ మార్పు రాలేదు. ఇంకా ఈయన చెప్పింది బైబిల్లో ఉంది అనే దాన్ని వాళ్ళకి చెబితే వాళ్ళు వింటారేమో అని ఆ సేవకులు భావించి, ప్రారంభం ఎలా ఉందో మీరు గమనించాలి. ప్రారంభం ఎలా ఉందంటే, వ్యభిచారం అనేది వీళ్ళ ద్వారా జరగకూడదు, వ్యభిచారం అనేది ఆత్మ వీళ్ళని ఆవరించకూడదు, భ్రష్టాత్మ వీళ్ళని ఆవరించకూడదు అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభించారు. కానీ వాళ్ళలో మార్పు రాకపోయేసరికి ఆయన ఎలా ప్రారంభించారంటే, వైట్ డ్రెస్ వేసుకొని ఆరాధనకు రాకపోతే పాపం అనే ఒకటి తీసుకొచ్చేస్తారు. ఇక ప్రజల్లో ఎలా మారిపోయిందంటే, ఓకే తెల్ల బట్టలు వేసుకోకపోతే, వైట్ డ్రెస్ మనం వేసుకొని మందిరానికి వెళ్ళకపోతే అది పాపం అన్నమాట. ఓకే ఇది పాపం, ఇది మా పాస్టర్ గారు చెప్పారు, మా అయ్య గారు చెప్పారు అని ఫిక్స్ చేసుకొని ఇక మందిరానికి వచ్చేటువంటి వారు వైట్ డ్రెస్ వేసుకొని రాకపోతే పాపం చేసేసారు, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు అనే విధంగా ఒక పద్ధతి, ఒక ఆచారం అనేది ఏర్పడిపోయింది. ఇలాంటిదే మరొకటి మనం గమనించినట్లయితే కనుక, ఇన్ జనరల్గా బాప్తీసం తీసుకున్నాక పురుషులైతే చక్కగానే బయటకు వచ్చేస్తారు. పురుషులు చాలా చక్కగా బయటకు వచ్చేయచ్చు, ఎందుకంటే పురుషులు కనుక. స్త్రీలు
మరి తడిచినటువంటి క్లాత్స్ తోటి బయటికి రావడం అనేది అంత కరెక్ట్ కాదు గనక, రాకూడదు గనక, మరి వారి ద్వారా అనేకమైనటువంటి రకాల చెడు ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గనక, బాప్తిస్మం తీసుకున్నాక నీళ్ళలో నుంచి బయటికి వచ్చేటప్పుడు శరీరం మీద, ఆమె బాడీ మీద కొన్ని క్లాత్స్ కప్పుతారు. లైక్ దుప్పటి కప్పొచ్చు, లేదంటే ఏదైనా ఒక క్లాత్ చున్నీయో, లేదంటే ఆమె యొక్క శరీరం కనబడకుండా క్లాత్స్ కవర్ చేసి తీసుకొస్తారు. దీన్ని ఎలా తీసుకొచ్చారంటే, బాప్తిస్మం తీసుకున్నాక అలా క్లాత్స్ కప్పకపోతే దురాత్మలో బాప్తిస్మం తీసుకున్న ఈ పర్సన్ని ఆవహించేస్తాయని తీసుకొచ్చారు. ఎక్కడుంది ఈ మాట? ఇంతకీ సందర్భం లేని రిఫరెన్స్ తీసుకొచ్చేస్తారన్నమాట. ఎట్లా అంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరి 7 దెయ్యాలను వెంటబెట్టుకొని విడిచి వెళ్ళినటువంటి ఇంటి దగ్గరికి రావాలనుకుంటుంది అని ఈ సందర్భం తీసుకొచ్చి ఈ సందర్భాన్ని కనెక్ట్ చేసేసి, ఓకే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దుప్పటి కప్పాలి, ఎందుకంటే ఏలియా గారు ఆ రోజు దుప్పటి కప్పుకున్నారు కనుక, ఎలీషా గారు దుప్పటి కప్పుకున్నారు కనుక, ఇక దుప్పటి అనే పదం ఎక్కడైతే మనకి బైబిల్లో సెర్చ్ కొడితే వచ్చిద్దో ఇక ఆ పదాలన్నీ తీసుకొచ్చేసి రకరకాల ఒకటి బోధ అనమాట. ఇలాంటిది మనం గమనించినట్లయితే కనుక, జనరల్గా ఏదైనా ఒక మందిరం నైట్ టైము చీకటిగా ఉన్నప్పుడు, చీకటిగా ఉండకుండా ప్రేయర్ చేసుకునే వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉండకుండా ఉండేలాగా కరెంటు లేనటువంటి దినాలలో క్యాండిల్ వెలిగిస్తే బాగుంటుంది, వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది కనుక వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మందిరంలో ఒక క్యాండిల్ వెలిగించండి, లేదంటే ఒక దీపం పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా మారిపోయిందంటే, కొవ్వొత్తి అనేది ప్రతి ఒక్కరు పెట్టాలి. ఇంకా కరెంట్ వచ్చేసింది, టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది, సెల్ ఫోన్ లైట్లు వచ్చాయి, క్యాండిల్ పెట్టకపోతే పాపం అనే మరొక బోధ కూడా మందిరంలోకి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా క్యాండిల్ పెట్టాలి, క్యాండిల్ పెట్టకపోతే పాపం. చూడండి, మనిషి కల్పించినటువంటి పద్ధతి పెట్టినటువంటి మనిషి ఇతరులు పాటించకపోవటం గమనించిన తర్వాత దాన్ని ఎలా అప్డేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారంటే, ఆయన చెప్పినటువంటి ఆ విషయాన్ని బైబిల్లో ఉంది అని చెబితే వింటారు అనే ఉద్దేశంతో బైబిల్లో లేకపోయినా కూడా ఇది పాపం అనే దగ్గర తీసుకొచ్చి కనెక్ట్ చేసేస్తున్నారు. ఇలా చేయకపోతే పాపం, ఇలా చేయకపోతే పాపం, ఇలా చేయకపోతే పాపం అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలని లేనట్టుగా కనెక్ట్ చేసేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు అనమాట. ఇలాంటివే చాలా మనం గమనించవచ్చండి, చాలా అంటే చాలా గమనించవచ్చు. ఈవెన్ గుడివాడ సరౌండింగ్స్లో కూడా ఒక ఇన్సిడెంట్, ఐ థింక్ ఒక 7 to 8 years క్రితం బాగా హల్చల్ అయిపోయినటువంటి సందర్భం అనమాట. ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఒక చెల్లెమ్మ, ఎవరో 8 months or 9 months చెల్లెమ్మ ఉంటే, ఆ చెల్లెమ్మని దేవుడు స్వస్థపరుస్తారు, డెలివరీకి దేవుడు ఇదిగో మందిరంలోనే కానుపు చేయాలని దేవుడు నాకు చూపించారు అని చెప్పి ఆ పాపని హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా ఆ సిస్టర్ని చర్చిలోనే పెట్టేసి తలుపులు వేసారండి. తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారండి. ఎంత బాధాకరమైన సంఘటన అంటే, ఒక మనిషి కల్పించినటువంటి సిస్టమ్ని దేవుడు పెట్టినటువంటి సిస్టమ్కి కనెక్ట్ చేసేసి రకరకాలుగా డైవర్ట్ చేసేసి డీవియేట్ చేసేసి క్రిస్టియానిటీలో కూడా మాలలు వచ్చేయండి. మరియమ్మ మాల ఒకటి వచ్చింది, తర్వాత జోసఫ్ తంబి మాల ఒకటి వచ్చింది, తర్వాత యేసుప్రభు మాల ఒకటి వచ్చింది. తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లోనండి యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికన్నా కారణం ఏంటి ఇంతకీ అంటే, తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీదకి పంపించారని ఈ రీజన్ కాస్త ఎటో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఇస్కరియోతు యోధా గనక లేకపోతే యేసు ప్రభుని పట్టించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు గనక దేవుడు ఇస్కరియోతు యోధా ద్వారా ఆయన యొక్క ప్రణాళికలు నెరవేర్చుకున్నారు కాబట్టి యోధా ఆల్సో ఏ గాడ్. ఇస్కరియోతు యోధా కూడా ప్రార్థన చేస్తున్నారండి. చర్చెస్ కట్టేశారు ఇస్కరియోతు యోధా పేరు మీద కూడా. ఇస్కరియోతు యోధానే తక్కువ తిన్నాడా, మా సాతాను ఏమైనా తక్కువ తిన్నా అని చెప్పేసి సాతానుకు కూడా గుళ్ళు కట్టేశారండి. సాతాన్ చర్చ్ అని కొట్టండి, మీరు వస్తాయి గూగుల్లో చాలా వస్తాయండి. మీరు యోధా చర్చ్ అని కొట్టినా, సాతాన్ చర్చ్ అని కొట్టినా రాకపోతే అడగండి ఏంటి ఇదంతా అని మనం ఆలోచించామనుకోండి, సేమ్ ఒకటేనండి. వాడు ప్రారంభంలో క్షమించాలి, వాడని ఎందుకన్నానంటే మరి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా కానీ.
ప్రారంభంలో ఏ ఉద్దేశాలతో ప్రారంభించినా కానీ నీ ఉద్దేశం కరెక్ట్ అయి ఉండటం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. ఆ ఉద్దేశాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్రజలలో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి భావం అనేది రాకుండా నువ్వు చాలా జాగ్రత్త తీసుకోగలగాలి. లేదు అంటే కనుక నీ ఉద్దేశాలను అసలు ఫస్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి బైబిల్లో ఏది ఉందో అది చెప్పు చాలు. బైబిల్లో దేవుడు ఏం చెప్పారో అది చెప్పండి చాలు. ఇది బైబిల్లో ఉన్నది నేను చెప్పడం కొరకు ఈ మెజర్మెంట్స్ నేను ఫాలో అవుతున్నానని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక ఆ మెజర్మెంట్స్ని నువ్వు చాలా చక్కగా, చాలా డీటెయిల్గా, చాలా క్లియర్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. లేదంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏర్పడిపోయి నువ్వు చెప్పింది దేవుడు చెప్పారు, నువ్వు ప్రవేశపెట్టినటువంటిది దేవుడు చెప్పారని అనుకొని వాళ్ళు అదే ఫాలో అయిపోతుంటారు. అందుకే పౌలు గారు కూడా చాలా చక్కగా మాట్లాడతారండి. వివాహం నిమిత్తం అయితే ప్రభు ఆజ్ఞ కాదు, కానీ నా ఉపదేశం ఏంటంటే ఇది ప్రభు ఆజ్ఞ ఇచ్చింది కాదు. నేను చెప్పేది ఏంటంటే వివాహం చేసుకున్నావు అనుకో మంచిది, చేసుకోలేదనుకో మరీ మంచిది అంటారు. ఇది దేవుడు చెప్పలేదు, ఇది నా యొక్క భావన మాత్రమే, నా యొక్క ఉద్దేశం మాత్రమే అని చాలా చక్కగా మాట్లాడతారండి ఆయన. అంటే వేర్ యు ఆర్ టెల్లింగ్ వన్ పాయింట్, నీ ఆత్మీయ అనుభవంలో నుంచి ఒక పాటను నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది నా యొక్క ఆత్మీయ అనుభవం, దీన్ని మీరు పాటించాల్సిన అవసరం లేదు, కానీ పాటిస్తే బాగుంటుందని మనం చెప్పాలి. కానీ దేవుడు చెప్పిందే నాకు నేర్పించారు, దేవుడు చూపించారని చెప్పేసి బైబిల్లో లేనటువంటివి తీసుకొచ్చి ప్రజల్లోకి మనం పెట్టకూడదు. అలా పెట్టినటువంటివి మన చుట్టూ చాలా సంఘాలు కనబడతాయండి. ఇప్పుడు చూడండి, ఈ సీజన్లో స్టార్ట్ అవుతుందండి. మరియమ్మ తల్లి మాల ఒకటి, యేసుక్రీస్తు వారి మాల ఒకటి. ఎక్కడండి యేసుప్రభు వారు మాలేసుకుంది? పౌలు గారు మాలేసుకున్నారండి ఎక్కడైనా? కానీ పౌలు గారు ఏం మాలేసుకున్నారు ఇంతకీ? ఇంకా నేను బాప్తిస్మ ఇచ్చి యోహాను బాగా ఇంకా మొదలవ్వలేదు, బహుశా ఉండే ఉంటుంది ఎక్కడో, నాకు తెలీదు. ఉంటాయండి. ఒకసారి నన్ను ఒక చర్చికి తీసుకెళ్ళిపోయారండి. నేను కొత్తలో, ప్రభులోకి వచ్చిన కొత్తలో లెటర్లు ఇచ్చేస్తున్నారు నాకు. లెటర్లు ఇచ్చేసి నీ పాపాలన్నీ రాయి అంటున్నారు. ఏం రాయాలండి అన్నాను. పాపాలన్నీ రాయి అంటున్నారు. దేనికి అంటే పాపాలన్నీ రాసిన తర్వాత ఆ పైన 1000 రూపీస్, 500 రూపీస్, 200 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ అని చెప్పేసి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. దేనికంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఏం చేస్తారయ్యా అంటే నువ్వు రాసినటువంటి ఆ పాపాలన్నిటి నిమిత్తం నీ పాపాలు పోవాలని ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినందుకు కావచ్చు, లేదంటే నీ పాపాలు పోవడానికి కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కారణం కావచ్చు, నీ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు. అసలు ఈ సిస్టమ్ ఎక్కడ ఉంది బైబిల్లో? అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోనంటే నీ పాపాలు నీ పాస్టర్ ఒప్పుకోవడం కాదు, మీ పాపాలు మీ సేవకులు ఒప్పుకోవడం కాదండి, మీ పాపాలను మీరే ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి. ఇది దేవుడు చెప్పింది. నీ పాపాలను మీ అమ్మగారు ఒప్పుకోవడం ఏంటి? చచ్చిపోయిన మా తాత పాపాలు నేను ఒప్పుకోవడం ఏంటి? నా పాపాలు నా పిల్లలు ఒప్పుకోవడం ఏంటి? ఇవన్నీ ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బైబిల్లో లేనటువంటి మనుషులు కల్పించినటువంటి దైవోపదేశములుగా భావిస్తున్నారు. వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతులని దైవోపదేశాలుగా భావించినటువంటి వాళ్ళే ఎలా మారిపోయిందయ్యా అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే పాపం అని మార్చేశారండి వాళ్ళు. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నెంబర్ 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్స్, 4 పాయింట్స్, అన్లిమిటెడ్ పాయింట్స్. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ, అది బ్రదర్ రాజా అవ్వచ్చు, లేదంటే స్మైలీ గారు అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా అవ్వచ్చు, మీతో కాంటాక్ట్లో ఉండే ఎవాంజలిస్టులు అవ్వచ్చు, లేదంటే నేను అందరు ఫోన్ కాల్స్ వినలేను కదండి. ఏమంటే ఇప్పుడు జేసీ చర్చ్ తరపున సేవకు వస్తున్నానని చెప్పేసి వస్తున్నారండి. వాళ్ళకి నేను వాక్యాన్ని నేర్పించగలనండి. ప్రతి ఒక్కరిలో ఎప్పుడు ఏ అపవాది పడతారో మనకెలా తెలుస్తుందండి? ఎవడెప్పుడు పట్టుకుంటారో నాకెలా తెలుసు? కనుక మీరు ఆ పాస్టర్ గారు చెప్పేశారండి అని చెప్పేసి నేను చెప్పినా కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీరు ద మోస్ట్ కేర్ఫుల్ పాయింట్ ఏంటంటే మార్కు సువార్త 4:24 యేసుక్రీస్తు మనకు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మీరు క్లియర్గా, చాలా క్లియర్గా మీరు అడగాలి, బ్రదర్ ఇది ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో? బ్రదర్ ఇది విషయం మీరు బైబిల్లో ఎక్కడుందో చూపించండి బ్రదర్. కెన్ యూ షో 1 రెఫరెన్స్ బ్రదర్? అట్లీస్ట్ 1 రెఫరెన్స్ బ్రదర్ మీరు అడగాలి. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పాయింట్, ఐ థింక్ 2 వీక్స్ బ్యాక్ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెట్టినప్పుడు ఒక సిస్టర్ గారు ఒక ప్రశ్న అడిగారు.
ప్రశ్న అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాను. జవాబు చెప్పిన తర్వాత సిస్టర్ గారు చాలా చక్కగా, చాలా పొలైట్‌గా, "అన్నయ్య ఇగో దీనికి ఏదన్నా రిఫరెన్స్ మనం ఏదన్నా చూపించగలమా? దీనికి ఏదన్నా బైబిల్‌లో రిఫరెన్స్ ఏమైనా ఉందా?" యెస్, అలా అడగాలి. ఎందుకంటే మనం అలా అడగకుండా మనం చెప్పింది వింటూ ఉన్నాం అనుకోండి, ఏనుగు విమానం దొల్లిందని చెప్తారండి. విమానం అంటే ఏనుగు దొల్లిందంట అని చెప్తారు. ఒక ఒక రకమైనటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక కన్వర్జేషను మేబీ యూట్యూబ్‌లో వస్తదో లేదో నాకు తెలీదు. నేను చూశాను ఒకప్పుడు. ఒక బ్రదర్ అంటండి, నిద్రపోతున్నప్పుడు శరీరం ఇక్కడే ఉందంట, ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయిందంట. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరలోకం ఎంట్రన్స్‌లోనే పేతురు గారు పెద్ద తాళాలు చేపట్టుకొని కూర్చున్నాడంట. కూర్చొని, పీటర్ పీటర్ వాట్ ఆర్ యూ డూయింగ్ పీటర్" అనగానే, "ఇదిగో పౌలు గారు నీ కోసం ఎదురు చూస్తున్నారు, దేవుడు తన దూతలను పంపించారు" అనగానే దేవదూత వచ్చి మాట్లాడితే అక్కడికే పౌలు గారు వచ్చారు. పౌలు గారితో మాట్లాడేశారు. చాలా చక్కగా వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఒక దగ్గర కూర్చున్నారంట. కూర్చుంటే ఈ బ్రదర్ వెళ్ళి యేసుక్రీస్తు వారు పక్కన కూర్చుంటే యేసుక్రీస్తు వారంట, "ఏం తెచ్చావు నా కోసం" అడిగితే ఈ బ్రదర్ చెప్తున్నారండి, "నీ కొరకు నేను చాక్లెట్ తీసుకొచ్చాను, బిస్కెట్లు తీసుకొచ్చానంటే ఆ బిస్కెట్లు నాకు కావాలని యేసుప్రభు అంటే, లేదు ఫస్ట్ నాకు కావాలని చెప్పేసి బిస్కెట్ కోసం చాక్లెట్ కోసం యేసుప్రభు వారు ఈయన మాట్లాడుకున్నారంటండి. మాట్లాడుకున్న తర్వాత అండి యేసుప్రభు వారు ఫైనల్గా, "సరేలే నువ్వే దీని అన్న." ఏంటండి ఇదంతా కూడా అరగంట ప్రసంగం ఇదేనా చెప్పుకునేది? మీరు ఆలోచించారా? కనీసం కొంచెమైనా కానీ, బ్రదర్ ఏంటి బ్రదర్ మీరు చెప్పేది బైబిల్లో ఉందని అడుగుతామని మనం అయితే అడగమండి. అలా అడగకపోతే ఎవరికి నష్టం అయ్యా అంటే మీకే నష్టం, మీకే నష్టం. బైబిల్లో మీరు చూడాలి, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఈ దేహముతోటి మనం పరలోకం వెళ్ళం. అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బిస్కెట్ పరలోకంలో ఏం చేస్తుందండి? బిస్కెట్ ఎందుకు చేసుకుంటారండి? చాక్లెట్లు బిస్కెట్లు కడుపు నింపుకోవడం కోసం చేసుకున్నాం. ఆత్మకు పొట్ట ఉందండి? చెప్పాక వినేవాడు చక్కగా వింటా ఉంటే విమానం ఏనుగు దొల్లిందని చెప్తారు. కొద్ది రోజులు పోతే డైనోసార్ వెనకాల కూర్చొని నెట్టిందని కూడా చెప్తారండి ముందుకు విమానాన్ని. కనుక ప్రియులారా, మనం ఎప్పుడు ఎవరు మాట్లాడుతున్నా కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, బ్రదర్ కెన్ యూ ప్లీజ్ షో ద రిఫరెన్స్ ఇన్ ద బైబుల్, కెన్ యూ ప్లీజ్ అని అడగాలి. కొంతమంది ఉంటారండి చాలా కంగారుగా ఉంటారండి, వాళ్ళు చెప్పేది వినరు. ఫస్ట్ వాళ్ళు చెప్పేదే మనం వినాలి. ఇంకొక బ్రదరు, ఇంకొక సిస్టర్ ఏంటో అంటే ఇవన్నీ ఏంటంటే బైబిల్లో లేనటువంటివి. వీళ్ళకి మాట్లాడేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. ఏంటో తెలియదు, పరలోకానికి వెళ్ళిపోతుంటారు, బిస్కెట్లు తింటారు, చాక్లెట్లు తింటారు. కొద్ది రోజులు పోతే న్యూడిల్స్ పైన పరలోకంలో కూడా ఫ్లాట్లు అమ్ముతారు నాకు తెలిసి. అడ్వాన్స్ బుకింగ్లు కూడా చేస్తూ ఉంటారు. చేస్తారండి, ఎందుకంటే మొన్నే మేము కొత్తగా జెట్ కొనుక్కున్నాం విమానం, అందులో పరలోకానికి వెళ్ళొచ్చు అని చెప్తారు. కనుక మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇగో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 7వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, వేషధారులారా ఏ వేషాన్ని ధరించుకున్నారు? ఇంతకే సేవకులు అనే వేషాన్ని ధరించుకున్నారు, విశ్వాసులు అనే వేషాన్ని ధరించుకున్నారు, దేవుని పిల్లలు అనే వేషాన్ని ధరించుకున్నారు. ఆ వేషాన్ని ధరించుకుని లోపల ఉండడానికి ఈ ప్రజలు తమ పెద్దవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, ఇవన్నీ పరిశుద్ధతలో నడిపించేవి కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. కనుక ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు ప్రియులారా. సింపుల్ ఒకటే ఆన్సర్ ఏంటి, ఎందుకంటే మనం ఎలా గుర్తించాలంటే, ఎవరు ఏ బోధ చేస్తున్నా కానీ, ఎవరు ఎలాంటివి చెబుతున్నా కానీ అవి బైబిల్లో ఉన్నాయా లేవా అని అడగాలి, అడిగి తెలుసుకోవాలి, తెలుసుకుని నోట్ చేసుకొని వాళ్ళు ఉన్నా లేకపోయినా వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ మీరు ఏం చేయాలి తెలుసా, అవి బైబిల్లో క్రాస్ చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు మనం చూద్దాం. 17వ అధ్యాయం మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం మనం చూస్తానండి. 10వ వచనం మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించురి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు
పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎక్కువ శాతం పౌలు గారి పత్రికలే మనకు కనబడుతూ ఉంటాయండి. ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. అంత గొప్ప దైవజనులు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే చెప్పు ఉండర్లే అడిగి మొత్తం ఇన్ని ప్రసంగాలు చెప్పినప్పుడు ఈ ప్రసంగం తప్పు చెబుతాడేంటి అనుకోలేదండి వాళ్ళు. పౌలు గారు చెప్పిన సంగతిలో అలాగున్నాయా లేవా, నిజమా కాదా, ఇంతకే భలే విడ్డూరంగా చెప్తున్నారే, అవునా నిజమా అనుకోలేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజమా కాదా అని ప్రతి దినము కూడా లేఖనములను చక్కగా అంటే బైబిల్ని చక్కగా చూస్తూ నిజమేనా, ఈ సందర్భం ఇక్కడ ఎందుకు చెప్పారు ఆ బ్రదర్ ఇంతకే, ఈ సందర్భం ఇక్కడ ఎందుకు చెప్పారు ఇంతకే, పైన కింద చదవటం, బైబిల్ చదవటానికి 4W ఫార్ములా అని చక్కగా మనం చూసుకున్నాం. ఆ 4W ఫార్ములా ప్రకారంగా అన్ని కోణాలలో మనం చూసి ఆ రిఫరెన్స్ని మనం చాలా చక్కగా పరిశీలించి ఆ రిఫరెన్స్ చాలా చక్కగా మనం అనాలిసిస్ చేసుకొని ఒక కన్క్లూజన్కి వచ్చి లైఫ్లో పాటిస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఈ ఆడ చదువుతాను బ్రదర్ మనకి ఎందుకు బ్రదర్ అనుకుంటే కష్టం అండి. అలా ఉంటే ఒకవేళ నీవు కూడా పొరపాటు పడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో రీసెంట్గా క్రిస్మస్ జరిగిందండి. క్యారల్స్ అంటూ ఉంటారు, లేదంటే క్యాండిల్ లైట్ సర్వీస్ అంటూ ఉంటారు. మేబీ వాళ్ళ ఉద్దేశాలు ఏదైనా ఉండొచ్చు. యేసుక్రీస్తుని రిప్రజెంట్ చేసినటువంటి తార అని చెప్తున్నారు, బాగానే ఉంది. మరి గొర్రెల కాపర్లను ఏం చేశారు, గొర్రెల కాపర్లు కూడా మరి రిప్రజెంట్ చేశారు, యేసుప్రభుని రిప్రజెంట్ చేయడం కోసం వెళ్ళారుగా, మరి వాళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళారుగా, మరి వాళ్ళ ప్లేస్లో ఏం చేశారు ఇంతకీ? తారను బాగానే పెట్టామండి, బాగానే ఉంది, మార్గం చూపించింది కాబట్టి తారను బాగానే పెట్టాం. మరి బంగారం గురించి ఏం చేశారు, సాంబ్రాన్ని గురించి ఏం చేశారు, బోలం గురించి ఏం చేశారు, జ్ఞానులు వచ్చారు కదా వాళ్ళ గురించి ఏం చేశారు? ఎందుకు ఈ సందర్భం తీసుకొచ్చానంటే క్రిస్మస్కి ఇంటి మీద స్టార్ పెట్టకపోతే నువ్వు పాపం చేసావు, నువ్వు క్రిస్టియనే కాదని పెట్టేస్తున్నారండి. ఇది ఎక్కడ పోదండి? డబ్బులు ఉన్న వాళ్ళు స్టార్ పెట్టుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు స్టార్ పెట్టుకోరు. వెలగాల్సింది ఇంటి మీద తార కాదు, ఇంటి మీద తార కాదు వెలగాల్సింది. నీ హృదయంలో వాక్యాన్ని నువ్వు ఉంచుకొని నువ్వు వెలుగుగా ఉండాలి ప్రపంచానికి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ ఇంటి మీద ఉన్నటువంటి తార కాదు వెలుగై ఉన్నది. యేసుప్రభువు వారు ఏమన్నారండి, మీరు ప్రతి క్రిస్మస్కి క్రిస్మస్ ట్రీ తయారు చేసి దానికి లైటింగ్ పెట్టి ఇంటి మీద స్టార్ పెట్టి అలా వెలుగమన్నాడు ఆయన మనల్ని. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు చెప్తున్నారండి. ఆ రెఫరెన్స్ ఎటో వెళ్ళిపోయిందండి, అది పక్కకి వెళ్ళిపోయి ఇంటి మీద స్టార్ పెట్టకపోతే నువ్వు పాపం చేశావు అనే బోధ ఒకటి వచ్చిందండి. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మర్చిపోయారు జనాలు. నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలనే సబ్జెక్ట్ మర్చిపోయి క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, క్రిస్మస్కి డ్యాన్స్లు వేయచ్చా వేయకూడదు, క్రిస్మస్ కేక్ కటింగ్ చేయొచ్చా చేయకూడదు, క్రిస్మస్ క్యాండిల్ వెలిగించవచ్చా వెలిగించకూడదు, క్రిస్మస్కి అవి చేయొచ్చా ఇవి చేయకూడదా, అవి చేయొచ్చా ఇవి చేయకూడదా, ఇందులోకి వెళ్ళిపోయారండి. ఇన్ని రోజులు నీకు గుర్తురానటువంటి బైబిల్ కరెక్ట్గా క్రిస్మస్కి గుర్తొచ్చిందండి. క్రిస్మస్కి అండి మరి నెల రోజుల క్రితమే మా ఇంట్లో ఒక పర్సన్ చనిపోయారండి, మరి నేను ఈ పండగ చేసుకోవచ్చా లేదా? చూసారు ఎలాంటి క్వశ్చన్లు వస్తాయో? అంటుంటుంది కదండి, మైలు ఉంటుంది కదండి, పెద్ద పండగ కదండి. సరే ఎలా వచ్చాయంటే ఇవన్నీ ఏంటి, ఎందుకంటే మానవులు కల్పించిన పద్ధతులని దైవోపదేశములని బోధించుచున్నారు, వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. కొంతమంది పాటలు ఉంటాయండి, మీరు గమనించే ఉంటారండి, అబ్బో హీరో స్టెప్స్ కానీ హీరోయిన్ స్టెప్స్ కానీ రకరకాలు. దారుణం ఏంటంటే చక్కగా మెలోడికల్గా ఉండి చాలా చక్కగా హృదయానికి పీస్ఫుల్గా ఉండే ఒక పల్లవి ఉంటుందండి, అందాల తార అరుదించే నాకే అని ఒక పాట ఉంటుందండి. ఆ పాట కొరియోగ్రఫీ చేసి అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ చేస్తున్నారండి. డ్యాన్స్ ఏంటి ఇంతకే, సినిమాల్లో హీరో హీరోయిన్ వేస్తారు చూసారా, ఆ టైప్ డ్యాన్స్ అనమాట. ఇంకొంతమంది అయితే పాతకాలంలో ఉన్నటువంటి సినిమా పాటల్ని మార్చేసి, ఏమంటే పాతకాలంలో ఉన్న సినిమా పాటలను మార్చేసి ఈ కాలంలో ఉన్నటువంటి వీళ్ళు యేసుప్రభువుకి కనెక్ట్ చేసేసి పడేస్తున్నారండి. మీకు గుర్తొస్తుంది, నేను కొన్ని చిన్న లిరిక్ పాడతా చూడండి. యేసు పుట్టాడు లోకం నవ్వింది, ఏంటండి ఇది?
ఏ పాట ఎందుకు అది? ఏదో పాట, అది ఏదో సినిమాలో పాట. దాన్ని తీసుకొచ్చి యేసు పుట్టాడు, ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి స్టెప్స్ డ్యాన్సెస్ వేస్తూ ఆ పాట పాడుతున్నారంటే ఎలా మారిపోయింది మీరు ఆలోచించాలి. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు. ప్రియులారా, 3000 రకాల బోధలు కలిగినటువంటి డినామినేషన్స్ ఉన్నాయంటే వాటి కింద ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకోటి చెప్పమంటారు మీకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కువగా గోదావరి, కృష్ణ అండ్ ఇటు గోదావరి కృష్ణ ఉభయ గోదావరి జిల్లాలో కనబడుతుంటుందండి ఈ రకం బోధ. అంటే మిగిలిన ప్రాంతాలు కూడా ఉండొచ్చేమో నాకు తెలియదులే, కానీ నేను ఎక్కువ విన్నాను. నువ్వు ఎక్కడైనా బైబిల్ స్టడీ చేసుకోమ్మా, ఎక్కడైనా బైబిల్ నేర్చుకోమ్మా, తల్లి సంఘాన్ని మాత్రం మర్చిపోవద్దమ్మా. ఇది ఎక్కడుందండి? తల్లి సంఘం, పిల్ల సంఘం, మామ సంఘం, అత్త సంఘం ఏంటండి? నువ్వు తల్లి సంఘాన్ని మాత్రం మర్చిపోవద్దమ్మా. తల్లి సంఘమే, బయటోళ్ళే. అసలు ఈ తల్లి సంఘం అనే మాట బైబిల్లో ఏడుందండి? కొంచెం అడుగుతారు ఎవరినైనా కానీ. ఇదిగో మీరు గనక నా చర్చికి రాకుండా గనక మీరు వెళ్ళిపోయారంటే మీ ఇంట్లో అకేషన్ జరుగుద్దిగా, పెళ్లి జరుగుద్దిగా, అప్పుడు ఈ సంఘంలో నుంచి ఎవరిని రానివ్వకుండా నేను ఒక పెద్ద కట్టడం నియమిస్తానంటారండి. ఏం మాట్లాడుతున్నారండి? పరలోకం వెళ్ళటం ఇంపార్టెంటా, బ్రతుకులు మార్చుకోవడం ఇంపార్టెంటా, పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్? ఇంకొక చోట రాయలసీమ సైడ్ నేను రీసెంట్గా ఉన్నానండి. పెళ్లి చేసుకుంటేనే బాప్తీసం ఇస్తారంట, పెళ్లి చేసుకోకపోతే బాప్తీసం ఎవరంట. పెళ్ళికే బాప్తీసం ఇస్తారు, ఇంక మిగిలిన టైంలో బాప్తీసం ఎవరు. ఇది ఒక రకమైనటువంటి బోధ. ఇవన్నీ ఏంటంటే మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇలా ఏమైపోయిందో తెలుసా? ఒక దేవుడు చెప్పినటువంటి విధానం కాస్త అప్డేట్ అయిపోయి ఎలా అయిపోయిందంటేనండి, ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో ఎలా మారిపోయిందయ్యా అంటే, మనం గమనించినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఒక సందర్భం మనం చూద్దాం ప్రియులారా. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తానండి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమండి, ప్రతి ఒక్కరు కూడా చూడాలి. గలతీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తే, పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు ఏంటంటే ఏం ఫామ్ అయిపోయింది? మతం. వాస్తవంగా దేవుడు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ఎక్కడైనా కానీ మతాన్ని చెప్పారా? క్రైస్తవ మతం ఎక్కడ ఉందండి బైబిల్లో? ఎక్కడ లేదండి. క్రైస్తవ్యం అనేది మతం అని మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదు. కానీ వీళ్ళు ఏం క్రియేట్ చేశారా అంటే, ఆ పద్ధతి, ఈ పద్ధతి, ఆ ట్రెడిషన్, ఈ ట్రెడిషన్, అవి ఇవి తీసుకొచ్చేసి ఒక మతాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మతం అనేది చాలా ప్రమాదకరమైనది. మీరు చూడండి, మీరు గమనించినట్లయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 13వ వచనం మనం చూద్దాం. పూర్వమందు యూద మతస్థుడునై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులను అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందుతునని నా నడవని గురించి మీరు వింటిరి. ఇంకా మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక మీరు చూస్తే 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక సందర్భం మనకు, 15 కాదండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం. పౌలు గారు ఒకప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే, 12వ వచనం మనం చూస్తే, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకని మాట్లాడుతూ, మీరు గమనిస్తే ఆయన ఏమంటున్నారని, ఎందుకే దోషకుడు, హింసకుడు, హానికరుడు అంటే ఒక మతం మనల్ని ఎలా మార్చేస్తుంది అంటే దోషకులుగా, హింసకులుగా. చూడండి, ఒక క్రిస్టియన్ అయ్యుండి దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తిని బూతులు తిడుతున్నామంటే ఎవరు చేశారో తెలిసి, ఇదంతా కూడా పాస్టర్ గారు. నిజమండి. ఒక పాస్టర్ గారి గురించి ఇంకొక పాస్టర్ గారు ఏదో మాట్లాడితే పోనీలే క్షమించని చెప్పడం మానేసి, ఆ సంఘంలో వాళ్ళు, ఈ సంఘంలో వాళ్ళకి, ఈ సంఘంలో వాళ్ళు, ఆ సంఘంలో వాళ్ళకి ఫోన్ చేసి యూట్యూబ్లో కూడా వచ్చారండి తిట్టుకోవడం. తిట్టేసుకున్నారు అంతే.
సేవకులైనా ఇంతకే, దేవుని పిల్లలమైనా మనం ఇంతకే. దూషణ ఎవరు నేర్పిస్తారో తెలుసా మనకి? మతం నేర్పిస్తుంది. నువ్వు దేవుని యొక్క మార్గంలో ఉండాలి కానీ మతంలో కాదు ఉండాల్సింది. మతం మనుషులు పెట్టింది, మార్గం దేవుడు పెట్టింది. దేవుడి దగ్గర ఉండేది ఎప్పుడు మార్గమే ఉంటుందండి. మనుషుల్లో నుంచి మతం వచ్చింది. అది యేసుక్రీస్తు వారి మార్గాన్ని కూడా చెరిపివేసి మతంగా ఇంకొక సైడ్ ట్రాక్ పెట్టి అపవాది గడి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాడు. వాడి ట్రిక్స్ వాడివి. హానికరుడు, దోషకుడు, హింసకులుగా మారిపోతున్నారు. మీరు గమనించినట్లయితే చాలామంది సేవకులే కొంతమంది రౌడీస్ని పెట్టించి మరి వేరే చిన్న చిన్న సేవకుల్ని కొట్టించడం మనం గమనించవచ్చండి. కొన్ని సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పాస్టర్ గారి మీద వాళ్ళు వచ్చి స్ట్రైకులు చేస్తూ ఉంటారు, ఆ పాస్టర్ గారి మీద ఈ పాస్టర్ గారు వచ్చి గొడవలు పెట్టుకుంటుంటారు, కొట్టేసుకుంటుంటారు, లాగేసుకుంటుంటారు. ఒక వీడియో చాలా బాధాకరమైనటువంటిదండి. ఐ థింక్ ఒంగోలు దగ్గర అనుకుంటా, ఒక చర్చిలో వచ్చే ఆఫరింగ్స్ని ఎవరు పంచుకోవాలనే దగ్గర ఆ సంఘంలో 2-3 పాస్టర్స్ ఉన్నారండి, వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఆ ముగ్గురు కొట్టుకుంటున్నారండి. వాళ్ళు కొట్టుకుంటుంటే 3 రకాల కేటగిరీ వచ్చి పెద్ద గొడవ జరిగి ఆ ఏరియాలో సంఘాన్ని క్లోజ్ చేశారండి. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ ఇష్యూ. పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి, ఆ సంఘంలోకి పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీరు కోర్టులోకి వేసుకోండి, ఈ ఇష్యూని కోర్టులోకి వేసేసుకోండి మీరు. ఇంతకే అప్పటి వరకు మీరు ఇక్కడ చర్చి పెట్టొద్దని చెప్పి చర్చికి లాక్స్ వేసారండి. ఇప్పుడు ఆ ప్రాంతంలో పట్టణం అది ఒంగోలు, ఐ థింక్ ఒంగోలులోనే ఇది జరిగింది. చర్చి లేదండి. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయా అంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మతంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు పెట్టినటువంటి లైన్ తీసేసి మతంలోకి వెళ్ళిపోతున్నారు. కనుక నేను కూడా అలాంటి మతంలోకి వెళ్ళిపోతున్నా మనం ఆలోచించాలి. దేవుడు ఎక్కడ కూడా మతాన్ని పెట్టలేదు. ఆయన ఎక్కడ కూడా మతాన్ని పెట్టలేదు. కావాలంటే మీరు చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం జాగ్రత్తగా డీటెయిల్గా స్టడీ చేసినట్లయితేనండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 55:8 వచనం మనం చూస్తే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. 9వ వచనం మనం చూస్తే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, చూసారా చక్కగా ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునిది మతం అంటున్నారా, మార్గం అంటున్నారా ప్రియులారా? అలాగే మనందరూ తెలిసినటువంటి రెగ్యులర్ రెఫరెన్స్ యోహాను సువార్త 14 మనం చూస్తే, నేనే మార్గము అంటున్నారా, మత బోధకుని అంటున్నాడు ఆయన. మతాన్ని స్థాపించా అంటున్నారా, మార్గాన్ని తీసుకొచ్చాను అంటున్నారు. మీరు గమనించండి. మీరు గమనిస్తే యోహాను గారి గురించి ప్రవచనం ఉంటుంది. ఏమనంతకి ప్రభువు మార్గమును సిద్ధపరచని ఉంటుందండి. ప్రభువు మార్గమును సరళము చేయడి. ప్రభువుది మార్గమే తప్ప మతం కదండి. ఏంటి మార్గం అంటే పరలోకానికి వెళ్ళటానికి మార్గం, మంచి మార్గం, చెడును విడిచిపెట్టి చెడు నడవడిలో నుంచి మంచి నడవడిలోకి తీసుకెళ్ళే ఒక మార్గం, పాపములో నుంచి పరిశుద్ధతలోకి తీసుకెళ్ళే ఒక మార్గం తప్ప మతం కాదు ప్రియులారా. మీరు చూస్తే అపోస్తుల కార్యాలు కూడా చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మీరు చూద్దామండి, 23వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 23వ వచనం మనం చూస్తే, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. అంటే యేసుక్రీస్తు వారిది మార్గము, క్రీస్తు మార్గమును గురించి అల్లరి జరిగాను. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు వారిది మతం కాదు, క్రీస్తు మతం గురించి, క్రైస్తవ మతం గురించి అల్లరి జరిగిన కాదండి. యేసుక్రీస్తు వారు ప్రారంభించింది, యేసుక్రీస్తు వారు నేర్పించింది, యేసుక్రీస్తు వారు పాటించమని చెప్పింది మార్గము తప్ప మతము కాదు. మతము చాలా ప్రమాదకరమైనది, మతము చాలా హానికరమైనది, మతము చాలా నిష్ప్రయోజనమైనది. మతానికి ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఈరోజు బైబిల్లో నుంచి మనం చూద్దామండి. ఆ క్వాలిటీస్ అనేవి యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పలేదు. ఆ చెత్త క్వాలిటీస్లో యేసుక్రీస్తు వారిని మనం ఊహించుకోలేము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైనవి నేర్పించారు, పవిత్రమైనవి నేర్పించారు, మాన్యమైనవి నేర్పించారు, చాలా గొప్పవి నేర్పించారు, మేలైనవి నేర్పించారు. మతాన్ని ఆయన ప్రోత్సహించలేదు, మతాన్ని ఇంకా
గట్టిగా ఆయన గద్దించినట్టుగా, ఖండించినట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. మతాన్ని ఆయన చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఖండించినటువంటి సందర్భం మనం చూస్తే ఈ 15 అధ్యాయం అండి. ఈ 15 అధ్యాయంలో మతానికి ఉన్నటువంటి పనికిమాలినటువంటి క్వాలిటీస్ చెప్తూ, ఇదిగో దేవుడు అది పెట్టలేదు, దేవుడు పెట్టింది వేరు, మతం వేరు, దేవుడు చేయమన్నది వేరు, మతం చేయమన్నది వేరు, దేవుడు చెప్పింది వేరు, మతం చేసేది వేరు అని చెప్పి మాట్లాడుతూ ఒక సందర్భంలో మత బోధకులను తిడతారండి ఆయన. మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూస్తేనండి 15వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 15వ అధ్యాయం మీరు చూస్తే, అయ్యో చూడండి చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకా మనం చూస్తే 23వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. 23వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వచనం మనం చూస్తే 23వ అధ్యాయంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. సంఘంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించుకొని మారిపోతున్నారండి. మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మీరు చూస్తానండి ఇంకా, అయ్యో వేషధారుడైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒక్కనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు ఏం చేస్తారండి? ఒక మన మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేద్దరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. చూడండి చక్కగా ఉందో. ఇంకా మీరు చూస్తానండి, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారముతోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి భద్రుని మీరు చెప్పుదురు. లేవు, బైబిల్లో లేవు, అవన్నీ చెప్తారు అంతే. వీళ్ళు డబ్బు కోసం, సంపాదన కోసం వాళ్ళు చెప్తారంతే. బైబిల్లో లేవు అవన్నీ. బంగారానికి మీరు బొద్దులు అని చెప్తారు. తర్వాత మీరు చూస్తున్నాను ఇంకా, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైన అర్పణతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బొద్దుని మీరు చెప్పుదురు. అంటే దేనికి వీళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు? ఫుడ్డు, పైసలు, ఫుడ్డు, డబ్బులు, ఫుడ్డు, డబ్బులు, కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, కార్లు, బంగ్లాలు, బిల్డింగ్లు, లోకానేసే సంపద, వీటికే ప్రయారిటీ ఇస్తున్నారండి. అది మతం. ఎవరైతే లోక సంబంధమైన విషయాల్లో మనల్ని బలపడాలని ప్రేరేపిస్తూ, మనల్ని బలపడతామని మనల్ని పురికొల్పుతూ, మనల్ని లోక సంబంధంగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో ఆ ప్రతి సంఘం కూడా మతానికి సంబంధించిందే. నో డౌట్, డిక్లేర్ చేసేయచ్చండి. ఎవరైతే పరసంబంధమైనవి నింపుతూ, పరసంబంధమైన ఆలోచనలు నింపుతూ, పరలోకం వైపు తీసుకెళ్తూ, ఇదిగో ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము మనం ఉండేది కాదు, స్థిరమైనది కాదు, మనం సంపాదించుకోవాల్సింది పరలోకంలో ధనం, మనం సంపాదించుకోవాల్సింది పరలోకంలో మంచి పేరు, మనం సంపాదించుకోవాల్సింది, మనల్ని నిర్దోషి అనాల్సింది లోకము కాదు, లోకాలను కలిగించిన దేవుడని చెప్పేవారు నిజమైనటువంటి సేవకులు, వాళ్ళు నిజమైనటువంటి సంఘం అండి. మిగిలినవన్నీ కూడా ఏంటంటే పిల్లరా, మతాన్ని ప్రోత్సహించేవి. మతం ఎలా గుర్తుపట్టవచ్చు అనడానికి కొన్ని బేసిక్ కొన్ని మనం చూద్దామండి. మనం చూద్దాం బైబిల్లో నుంచి మనం గమనించినట్లయితే పిల్లరా, మతం ఏది నేర్పిస్తుంది అంటే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అవిధేయత నేర్పిస్తుంది. ఎలా అని మీరు అడగవచ్చు. ఎలా అని మీరు అడిగితే మత్తయి సువార్తలోకి వచ్చేద్దామండి. మత్తయి సువార్తలు మీరు వచ్చేస్తే 4వ వచనం మనం చూద్దాం. 4వ వచనం మనం చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనకి చక్కని విషయం చెప్తుంది. ఏమని? ఇంతకీ తల్లిదండ్రులు గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చును. ఏమండి? దేవుడు సెలవిచ్చారు. దేవుడు చెప్పింది ఏంటంటే తల్లిదండ్రుల్ని సన్మానించమన్నారు, తల్లిదండ్రుల్ని గణపరచమన్నారు. తల్లినైనను తండ్రినైనను దూషించువారు తప్పక మరణం పొందునని దేవుడు సెలవిచ్చారు. ఇది ఎక్కడ ఉంది? నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో మనం చూస్తానండి. మనం 12వ వచనంలో మనం గమనించవచ్చు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించవచ్చు. మీరు చదువుకున్న తర్వాత. కానీ మతం ఏం చేస్తుంది? ఇంతకీ మీరు గమనించాలి. దేవుడు చెప్పేది ఒకటి, మతం చెప్పేది ఒకటి. మీరు బాగా గమనించాలి. దేవుడు చెప్పేది ఒకటి, మతం చెప్పేది ఒకటి. దేవుడు ఏం చెప్పారు? ఎందుకంటే తల్లిదండ్రులను కనపరచాలి, తల్లిదండ్రులను వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని ప్రభు పక్షాన ప్రభునందు వాళ్ళని మనం గణపరచాలి, ప్రభునందు వారికి మనం విధేయులై ఉండాలని దేవుడు చెప్తున్నారు. మతం ఏం చెప్తుంది? ఎందుకని మరి చూస్తే కంటిన్యూషన్ చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మతం ఏం చేస్తుంది అయ్యా అంటే 5వ వచనం మనం చూస్తే, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినలా అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. చూసారా?
దేవుడికి సంబంధించిందే, దేవుడు చూసుకుంటాడు అంటే ఎక్కడైతే వాళ్ళ దగ్గర మనం దేవుడు గణపరచమని చెప్పారో ఆ సందర్భాలలో వీళ్ళు ఏం చేస్తున్నారయ్య అంటే ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక, దేవార్పితం అని వెళ్ళిపోతున్నారండి వీళ్ళు. అంటే దేవుడు చెప్పిన దానికి, దేవుడు చెప్పిన ఆలోచనలకి, దేవుడు చెప్పినటువంటి వాటికి పూర్తి విరుద్ధంగా మనల్ని మతంలో ఉండేవాళ్ళు, మతాన్ని ప్రోత్సహించే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామన్న ముసుగులోనే ఉంటారు కానీ క్రీస్తు సంబంధులు కాదు ప్రియులారా. దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మనం బైబిల్లో చూడాలి. దేవుడు చెప్పిన సందర్భాన్ని మనం చూడాలి. దేవుడు చెప్పినటువంటి విషయాలను మనం చూడాలి. 4W ఫార్ములా మనం అప్లై చేసి ఏ కాలానికి సంబంధించింది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అలానే ఎందుకు మాట్లాడుతున్నారు, దానిలో ఉన్నటువంటి భావం ఏంటి, ఈ సందర్భానికి సంబంధించిన రెఫరెన్స్లు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, అన్ని అనాలిసిస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి కానీ ప్రియులారా. అంతేగాని మనుషులు చెప్పినటువంటివి మనం వింటే కనుక, దేవుడు చెప్పింది ఏంటి, ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రభునందు తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు చెప్తే, గణపరచాలని దేవుడు చెప్తే వీళ్ళేం చేస్తున్నారయ్యా అంటే దేవార్పితం అని చెప్పండి, ఏం పర్లేదు, యూ కెన్ గో హెడ్, దేవుడు చూసుకుంటాడు, ఇంక మనం గణపరచాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి వీళ్ళు. చూసారా ఎలా మారిపోయిందంటే దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని యొక్క ఉద్దేశాలకి మతం ఏం చేస్తుందయ్యా అంటే ఆనకట్ట వేసేసి దేవునికి సంబంధించినటువంటి వెలుగు మనం చూడకుండా మన కన్నులకు, మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసేస్తారు వీళ్ళు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, వీళ్ళు ఏం చేస్తారు ఇంతకీ అనగానే, ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, పాపాలు పోవాలంటే యేసు రక్తము, 1 యోహాను గారు రాసినటువంటి పత్రిక 1:7 మనం చూసాం. పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తంలోనే పాపాలు పోతాయి. మరి కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి, ఎందుకంటే యేసుక్రీస్తు వారినే అసలు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం మానేసి నేను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను, ఇంకొంతమంది కొత్త రకమైనటువంటి బాప్తీసం ఒకటి నేను ఈ మధ్యకాలంలోనండి పితరుల బాప్తీసం అంటే మృతుల బాప్తీసం అని పేరు పెట్టారు దానికి. అంటే దాని అర్థం ఏంటంటే తాతలు ముత్తాతలు చచ్చిపోయారు కదండి బాప్తీసం తీసుకోకుండా. సో వాళ్ళు చనిపోయారు కనుక మరణించారు కనుక వారు పరలోకానికి వెళ్ళినట్లుగా వాళ్ళ పాపాలు వీళ్ళు ఒప్పుకొని ఇక్కడ మనం పాప పరిహార పత్రిక మనం ఇచ్చి మనం కనుక వాళ్ళ నిమిత్తం మనం బాప్తీసం తీసుకోవచ్చు అంట. బైబిల్లో లేదు ఇది. బైబిల్లో లేనటువంటి సంగతులు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఎందుకంటే ప్రతివాడు వాడికి సంబంధించింది, ప్రతివాడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి వేరే వాడి నిమిత్తం నిన్ను చేయమని ఎక్కడ ఉంది బైబిల్లో? ప్రతివాడు యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని విశ్వసించాలి. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, యోహాను సువార్త 1 మనం గమనించవచ్చు, రోమపత్రిక 10 మనం గమనించవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు చేయవలసింది, రక్షణ అనేది వ్యక్తికి సంబంధించింది. వీళ్ళు ఏం చేశారా అంటే కుటుంబానికి మార్చేశారు. మనం ఏంటో చూసారా, ఏంటండి పెళ్ళికి రాలేదు, మా అబ్బాయి వచ్చాడుగా, మా అబ్బాయి వస్తే నేను వచ్చినట్టే అంటారండి. పరలోకం అనేది పెళ్ళికి వెళ్ళినట్టు కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది. పరలోకం పెళ్ళికి సంబంధించింది కాదు, పరలోకం పరిశుద్ధతకి సంబంధించింది. పరలోకం పాస్టర్కి సంబంధించింది కాదు, పరలోకం పరిశుద్ధతకి సంబంధించింది. పరలోకం సంఘానికి సంబంధించింది కాదు, పరలోకం పరిశుద్ధతకి సంబంధించింది. పరిశుద్ధంగా ఉండేలాగా, పరిశుద్ధంగా నడిపించేలా ఉండేదే సంఘం. పరిశుద్ధంగా ఉండేలాగా, పరిశుద్ధంగా నడిపించే విధంగా ఉండేవాళ్ళే సేవకులు. అంతేగాని పాప పరిహార పత్రికలు రాసేసి ప్రార్థనలు చేసేస్తే నీ పాపాలన్నీ పోతాయి అనేది కాదండి. సరే, అంటే అవిధేయత దేనికి అవిధేయతలుగా మార్చేస్తుందంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ప్రణాళికకి మనల్ని అవిధేయులుగా మార్చేస్తుంది మతం. ఇక రెండోది కారణం మనం చూస్తే కనుక, రెండోది మతంలో ఉన్నటువంటి హానికరమైన మరొకటి ఏంటని మనం గమనించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త దానికంటే ముందు మనం చూద్దాం 15వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనే మనం చూస్తే 7వ వచనం మనం చూద్దాం. 7వ వచనం మనం చూస్తే ఎలా ఉంది ఇంతకు 7వ వచనంలో చూడండి, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు ఏం చేస్తున్నారండి, వ్యర్థముగా ఆరాధించుదురంటే మతం ఎప్పుడు కూడా వ్యర్థమైనటువంటి ఆరాధనని ప్రోత్సహిస్తుంది. మీకు అర్థమైందా? వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటికి? వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటంటే ఉదాహరణ చెప్తా. వ్యర్థమైన ఆరాధన అనగానే సింపుల్గా క్లియర్గా అర్థం కావాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక సందర్భం ఉంది, అని మనం చూద్దాం. వ్యర్థమైన ఆరాధన ఏంటంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
21వ వచనంలో మనకి స్పష్టంగా తెలిసిపోద్దండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చొప్పున చేయువాడే ప్రవేశించును. ఇది పరలోకం వెళ్ళాలంటే మనకి దేవుడు పెట్టినటువంటి ప్రాసెస్ అండి. ఏంటి ప్రొసీజర్? ఏంటంటే మనం దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. ప్రభువా ప్రభు అని మనం ఎంత అరిచినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత గట్టిగా మనం అరిచినా కానీ పరలోకం మనం వెళ్ళమండి. ఇప్పుడు ఎలా తీసుకొచ్చేసారయ్యా దీన్ని అనగానే, మనం ఒక బుక్ అనేది మనకు కనబడుతుంటుందండి. 1000 స్తుతుల పుస్తకం పేరేదో ఉంటుందండి, నాకు తెలియదు క్లియర్గా. 1000 స్తుతుల పుస్తకం అని చెప్పేసి మాత్రం స్తుతులు ఎక్కువ ఉంటాయని చెప్పి విన్నానండి. అందులో దేవునికి సంబంధించినటువంటి దేవుణ్ణి పొగిడే విధంగా, దేవుణ్ణి ఆరాధించే విధంగా కొన్ని స్తుతులు ఉంటాయని చెప్పేసి విన్నాను నేను. ఓకే, రైట్, ఉన్నాయి అనుకుందాం, ఆ పుస్తకంలో ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు ఆ పుస్తకం చదివితే చాలు దేవుడు నువ్వేం చెప్పినా వినేస్తాడు అని ఒక బోధ ఉందండి. అలా ఎలా అవుద్దండి? నువ్వు ఎలాగున్నా కానీ పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఆ పుస్తకం చదువుకుంటే చాలు అని చెప్తారండి. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 5:30, 6 వరకు అంట దేవదూతలు బుట్టలు పట్టుకొని తిరుగుతాయంట. దేనికి అంటే ప్రార్థనలన్నీ ఆ బుట్టలో వేసుకొని పరలోకి వెళ్ళి ప్రభు యొక్క సన్నిధి ముందు ఆ ప్రార్థనలన్నీ కూడా కుమ్మరిస్తాయంట. దీనికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంబంధంలో రెఫరెన్స్ తీసుకొచ్చి ఈ సందర్భాన్ని కనెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలయ్యా అంటే, నిద్రపోతున్నా కానీ, నిద్ర వస్తున్నా కానీ అలా చేస్తూనే ఉంటారండి. అంటే నువ్వు అలా కనుక ప్రార్థిస్తే, నువ్వు ఏది చేస్తే, ఏది కోరుకుంటే అది అలా జరిగిపోద్ది అంతే. ఎక్కడ ఉందండి బైబిల్లో ఆ మాట? నువ్వు 1000 స్తుతుల పుస్తకం చదువుకుంటే నువ్వు ఏది ప్రార్థించినా కూడా వెంటనే జరిగిపోయిందని ఎక్కడుంది బైబిల్లో? లేదు. కానీ మనతో ఏం చేస్తారయ్యా అంటే, ఇక అందులో ఉన్నటువంటి స్తుతులన్నీ కూడా పరలోకమందు స్తుతులపైన ఆసీనుడైన వాడా, తర్వాత అతిలోక సుందరుడా, ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య ఆలోచనకర్త, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతులపైన ఆసీనుడా, ఇవి అనకూడదని నేను చెప్పట్లా. దేవుడు ఏం చెప్తున్నారయ్యా అంటే, వ్యర్థమైన ఆరాధన వద్దు అని దేవుడు చెప్తుంటే, వ్యర్థమైన ఆరాధన చెయ్యి, నీకేం కావాలన్నా దొరుకుతాయని దేవుడు, ఇవి మనుషులు చెప్తున్నారు, మతం చెప్తుంది. దేవుడు ఏం చెప్తుంటే, ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే, విశ్వసించు, నువ్వు ఆవగింజంత విశ్వాసము కలిగి ఈ కొండను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుందని దేవుడు చెప్తే, విశ్వాసం అవసరం లేదు, 1000 స్తుతుల పుస్తకం కావాలని చెప్తున్నారు వీళ్ళు. మీకు అర్థమైందండి? విశ్వాసం నహి 1000 స్తుతుల పుస్తకం ఉంటే ఓకే, ఎర్లీ మార్నింగ్ 3కి 4కి నువ్వు ప్రార్థన చేయి, మొత్తం జరిగిపోతాయి అంతే. ఇక విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసం ఎలా వచ్చింది, విశ్వాసం వల్ల మనకి ఈ సబ్జెక్ట్ అంతా మన కంటికి కనిపించకుండా మరుగు చేశారండి. కానీ దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు అని చెప్తున్నారు. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే మనం ఏం చేయగలం తెలుసా? లోకాన్ని జయించగలం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించవచ్చు, విశ్వాసము కలిగినటువంటి వాడు లోకమును జయించును. నీలో విశ్వాసమే లేకపోతే నువ్వు లోకాన్ని జయించలేవు. నువ్వు లోకాన్ని జయించకపోతే లోకంలో కలిసిపోతావు. లోకంలో కలిసిపోయి ఉన్నావంటే నువ్వు ఒక పాపిగానే ఉండిపోయావు. నువ్వు ఒక పాపిగానే ఉంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం మనం చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31వ వచనం మనం చూస్తే దేవుని యొక్క మాట మనకు కనబడుతుంది. మీరు జాగ్రత్తగా చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. చూసారని చక్కగా ఉందో? ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, నువ్వు దేవభక్తి కలిగిన వాడవై ఉండి దేవుని చిత్తాన్ని గుర్తించి దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకొని దేవుని చిత్తము చొప్పున జరిగించాలి. కానీ ఎర్లీ మార్నింగ్ 4కో 5కో 3కో లేచి ప్రార్థించినంత మాత్రాన, 1000 స్తుతుల పుస్తకాలు కంటతా పట్టినంత మాత్రాన నువ్వు చేసినవి జరగవు. నువ్వు దేవభక్తి కలిగిన వాడవై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇప్పుడు ఈ రెఫరెన్స్ మనిషి కంటికి కనిపించకుండా 1000 స్తుతులు, ఆ స్తుతులు, ఈ స్తుతులు, ఈ ఆరాధన, ఈ ఆరాధన, రకరకాల ఆరాధనలు పెట్టేసి మనందరినీ కూడా డైవర్ట్ చేసేస్తున్నారండి. కానీ ఒక మనిషికి కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసముతో నువ్వు ఆరాధించాలి. దేవభక్తి కలిగి నువ్వు ఆరాధించాలి. దేవుని చిత్తము నెరవేర్చుతూ ఆరాధించాలి. అసలు దేవుడు ఎప్పుడు మహిమపరచబడతారండి?
దేవుడు మహిమపరచబడతారు ఎందుకు? నువ్వు ఇక్కడ కూర్చొని 2 గంటలు స్తుతి 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 స్తోత్రం 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 అని ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ 9, TV5, ఐ న్యూస్, ఈ న్యూస్, ఆ న్యూస్, మ్యాగీలు, క్రికెట్ జాములు, ఆ జాములు, ఈ జాములు, మొగల రేకులు, పూత రేకులు, అరటి తొక్క, ఈ తొక్క అన్నీ చూసేసి రకరకాల చెత్తంతా మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి స్తుతి 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 ఆరాధన ఆరాధన ఆరాధన. కొన్ని మనం గమనించుకుంటే చాలా వింతగా ఉంటాయి. ఆటో డ్రైవింగ్ చేసే బ్రదర్స్ ఉంటారన్నమాట. ఆటో మొదలెట్టినప్పుడు మధురమైనది నా యేసు ప్రేమ పాట ఉంటుందండి. సెకండ్ సాంగ్ నుంచి మసాలా సాంగ్స్ ఉంటాయండి. ఇదేనా భక్తి అంటే? కాదండి. విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని నువ్వు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ ఉండి ప్రార్థన చేస్తే దేవభక్తి కలిగి దేవుని చిత్తము చొప్పున జరిగించుకుంటూ విశ్వాసము కలిగి నమ్మి ఆవగించంత విశ్వాసము కలిగి దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ ప్రార్థన చేస్తానంటున్నారు. వారి మనవి నేను ఆలకించునని దేవుడు చెప్తున్నాడు. కానీ మన కంటికి ఏం తీసుకొచ్చారంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఉండాలనే సబ్జెక్ట్ మనకు కనిపించదండి. ఇదిగో ఈ 1000 స్తుతులు, ఆ స్తుతులు, ఈ స్తుతులు అని చెప్తూ ఉంటారు. అసలు దేవుడు ఎప్పుడు మహిమపరచబడతారు? మనం స్తుతి 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 అని చెప్పేసి అయినంత మాత్రాన కాదండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే, నేను మాట్లాడుతున్న ప్రతి దానికి బైబిల్ చూపిస్తున్నానండి. ఎవరు మాట్లాడినా కూడా బైబిల్ చూపిస్తూ మాట్లాడితే మనం నమ్మొచ్చండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ప్రియులారా మనకు ఒక మాట మనకు కనబడుతుంది. మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి తిని తండ్రి. అంటే ప్రియులారా, దేవుడు మహిమపరచబడాలంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు, మనకు అప్పగించినటువంటి పని, మనకి అప్పగించినటువంటి పనులు మనం చేస్తే ఆయన మహిమపరచబడతారు. ఆ పని చేస్తూ దావీదు వలె స్తుతించు, ఆ పని చేస్తూ దానియేలు వలె స్తుతించు, ఆ పని చేస్తూ షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె స్తుతించు, ఆ పని చేస్తూ సొలొమోను వలె స్తుతించు, ఆ పని చేస్తూ పాటలు పాడొచ్చు, ఆ పని చేస్తూ స్తుతి ఆరాధన చేయొచ్చు. దేవుడు అప్పగించినటువంటి పని మనం చేస్తూ విశ్వాసము కలిగి దేవభక్తి కలిగి దేవుని చిత్తం నెరవేరుస్తూ అప్పుడు పాడాలి పాటలో, అప్పుడు చెయ్యాలి ప్రార్థన, అప్పుడు చెయ్యాలి ఏ స్థుతులైనా. కానీ అదొక్కటే పట్టుకొని మనం ఉండటం అనేది వాక్యానికి విరుద్ధం. అంటే నెంబర్ 1 మతం అనేది దేవునికి అవిధేయంగా మారిస్తే, రెండోది మతం అనేది వ్యర్థమైనటువంటి ఆరాధన చేసేలా చేస్తుందండి. వ్యర్థమైనటువంటి ఆరాధన. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులారా, మూడోది మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇదిగో కొన్ని సిద్ధాంతాలని ఇంట్రొడ్యూస్ చేస్తుందండి మతం. బైబిల్లో లేనటువంటి సిద్ధాంతాలు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2:8 వచనం మనం జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే ప్రియులారా, సిద్ధాంతాలు ఎలా ఉంటాయి ఇంతకీ? 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమని జాగ్రత్తగా ఉండండి. అంటే లోక సంబంధమైనటువంటివి కొన్ని ఉంటాయి. అవేంటి ఇంతకీ అని మనం చూస్తే 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మనం చూద్దామండి. ఏంటి ఇంతకీ 20 నుంచి 22 మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా. ఏమండి ఏం చెప్తున్నారండి ఇంతకాళ్ళు? పట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు. డబ్బులు అంటండి కుడి చేత్తోనే ఇవ్వాలంట, కుడి చేత్తోనే తీసుకోవాలంట, ఎడం చేత్తో ముట్టుకోకూడదంట. ఎక్కడుంది బైబిల్లో? లేదు. వీళ్ళు తీసుకొస్తారు అలాగా. సంపద వెళ్ళిపోద్ది. బయటకు వచ్చినప్పుడు ఎవరన్నా తుమ్మితేనంట స్తుతి 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 ఆమెనామని 3 సార్లు చెప్పాలంట. స్తుతికి ఆమెనామనికి సంబంధం ఏంటండి? స్తుతి వేరు, ఆమెను వేరు. హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 ఆమెను 3 సార్లు చెప్పాలంట. నెలలో చేయి ముంచాలంట. ఏమండి నల్లపిల్లి ఎదురైతేనంటండి అక్కడ ఆగిపోయి ప్రార్థన చేసి బయలుదేరాలంట.
నల్ల పిల్లి కాదు, తెల్ల పిల్లి ఎదురొచ్చినా, కుక్క ఎదురొచ్చినా, నక్క ఎదురొచ్చినా, ఏదో ఎదురొచ్చినా కూడా నువ్వు బయటికి వెళ్ళే ముందు తండ్రికి ప్రార్థించి వెళ్ళు. వచ్చే ముందు, వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించు. నువ్వు ఏ పని చేసినా ప్రార్థించమని బైబిల్లో ఉంది, కానీ ప్రార్థనాపూర్వకంగా ఏ పని చేసినా బైబిల్లో ఉంది. కానీ నల్ల పిల్లి ఎదురొస్తే, తెల్ల కుక్క ఎదురొస్తే, బల్లి మీద పడితే రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, చేతులు అంటే ఏమంటారంటే అండి కొంతమంది, బైబిలే జ్యోతిష్యమే. ఇప్పుడు మీకు తెలియదండి బాబు, వాస్తు ఉంటుందండి, విశ్వాసం ఉన్నంత మాత్రాన్ని మీరు అంత గుడ్డుగా ఉండకండి. మీరు ఏంటి మాట్లాడుతున్నారు మీరు, ఆ పాస్టర్కి ఏం తెలుసు, చిన్నపిల్లవాడు అంటారండి. ప్రియులారా, వాస్తును నమ్మితే విశ్వాసివి కాదు, విశ్వాసంగా ఉంటే వాస్తు నమ్మవు. ఎడం పక్క ఈశాన్యంలో బరువు ఎక్కువైందంట, అందుకే మీ ఇంట్లో కరువు వచ్చిందంట. అబ్బా, సత్య రైమింగ్ అండి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి గోడ పడేయాలండి. నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి, 1,20,000 పెట్టి గోడ కట్టారండి. గోడ కట్టిన తర్వాత వాడెవడో రోడ్డును పోయేవాడండి వచ్చి మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నాడు. సమస్య లేని ఇల్లు ఏదుందండి మీరు చెప్పండి, మాకు ఇల్లు చూపించండి, ప్రపంచం అంతా సమస్యలు లేని ఇల్లు. అవునండి, మీకు ఎలా తెలుసు? నాకు అన్నీ తెలుస్తాయి. కారణం ఏంటో తెలుసా మీకు? ఇంతకీ ఇక్కడి నుంచి ఇక్కడికి గోడ ఇటు తిరిగింది, అటు తిరగాలి కదా. గోడ పడేయండి, మొత్తం క్లియర్ అయిపోద్ది అన్నాడు. 5,000 తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. గోడ పడేశారండి. ఫైనల్గా 1,20,000 కట్టిన గోడ పడేశారు. రుచి చూడొద్దు, పట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు, ఇవన్నీ మనుషులు కల్పించే మతములో ఉంటాయి. సేవకులు కూడా దారుణంగా వాస్తులు చూస్తూ వాస్తు ప్రకారంగా ప్రార్థనలు చేస్తున్నారంటే ఎంత బాధాకరం అండి. అయ్యగారు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం అంటారు. సరేనండి, మరి ఈ సంవత్సరం ఎలాగో మన కృతజ్ఞత ఆరాధన ఉంది కనుక ఈ ఆరాధనలోనే పెళ్లి కాదులేండి, మంచి ముహూర్తం చూడండి, ఏప్రిల్ అయితే బెటర్ ఏమో. సరే, ఏప్రిల్లో చేద్దాం, ఫస్ట్ సండే చేద్దాం. మనం సండే కాకుండా పర్టికులర్ డేని మనం ఫిక్స్ చేస్తే బాగుంటుందేమో. సరేనమ్మా, ఆ రోజు చేద్దాం. ఆ రోజు అంటేనండి 8:30కి బాగుంటుందంట. మనకు అలాంటి ఏం లేవులే, కానీ వాళ్ళు అటు పక్కోళ్ళు ప్రెజర్ చేస్తున్నారంటే తప్పదు కదా. అలాంటి వాళ్ళతో నీకు పొత్తు ఏంటి బ్రదర్? వాళ్ళు ఈ యొక్క తేదీన, ఈ యొక్క సమయాన, ఇన్ని క్షణాలకైనా వాళ్ళు పెడుతున్నప్పుడు నీకు అలాంటి వాళ్ళతో పొత్తు ఏంటి బ్రదర్? వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మరీ దారుణంగా. సర్లేండి, మనం చూసి చూన్నట్టు వదిలేయాలి కదా. మనస్సులో మాత్రం ఒకటి ఉంచుకొని బయటికి మాత్రం అలా మాట్లాడతామండి. మనం కూడా ఇవన్నీ శుభ గడియలు, చెత్త గడియలు, ఆ గడియలు, ఈ గడియలు, వాస్తులు, రాసులు, ఫలాలు, ఇవన్నీ క్రిస్టియన్స్ కూడా ఫాలో అవుతున్నారండి. క్రిస్టియన్ జ్యోతిషాలు కూడా వచ్చాయి, నిజమండి. మీరు కావాలంటే పెళ్లి కార్డ్స్ మీద మీరు చూడొచ్చు, చక్కగా అర్థమవుతుంది. వివాహం అన్ని విషయాలు ఘనమైంది, రెఫరెన్స్ చాలా బాగుంది అనుకుందాం కొంతసేపు. కిందకు వచ్చేసరికల్లా ఈ శుభ గడియలలో, ఈ శుభలగ్నమున, ఈ పదాలన్నీ కూడా మనకి బైబిల్లో లేని పదాలు కనబడుతుంటాయి మనకి. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మేలైనదే. నూతన సంవత్సరము కాదు మనకిచ్చేదాన్ని, నూతన దినము, నూతన గంటలు, నూతన నిమిషాలు, నూతన గడియ. ఆయన కృపలో నీవు ఉన్నావు కనుక, ఆయన నిన్ను ప్రేమించారు కనుక ప్రతి ఒక్కటి మనకు నూతనమని దేవుడు చెప్తున్నప్పుడు, ఆయన సృష్టించిన ప్రతిదీ మేలైనని దేవుడు చెప్తున్నప్పుడు, అందులో కూడా మనం మేలేని ఎతుకుతున్నామంటే మనం మనుషులు కల్పించిన పద్ధతులు, శుభ గడియలు, ఆ గడియలు, ఈ గడియలు, ఏ సైన్యం, ఆ సైన్యం, ఆ బరువు, ఈ కరువు, ఆ కరువు, ఇవన్నీ ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు సేవకులు కూడా పాటిస్తూ మతంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ దేవుని మార్గంలో అది ఎక్కడ లేదండి, అది ఎక్కడ లేదు ప్రియులారా. అంటే కొన్ని బ్లైండ్ సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా క్రిస్టియన్స్ కూడా కొంతమంది ఫాలో అవుతున్నారండి. ఇవి మతంలో ఉంటాయి. నువ్వు నిజంగా విశ్వాసమైతే అలాంటి పనికి మాలిన వాస్తులు జోలు వెళ్ళవండి. ఏదైతే మనం వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నారు కనుక, దేవుడు చేసిన సృష్టిలో, దేవుడు చేసినటువంటి కాలంలో, దేవుడు యొక్క చిత్త ప్రకారం మనం వెళ్తున్నప్పుడు మళ్ళీ రిఫరెన్స్లు మనం చెప్తామండి. ఈ ఇంటికి అధిపతి దేవుడు అని పెడతాం. జరిగించే మాత్రం వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి పద్ధతులు. ఒక విశ్వాసిగా వాస్తు ఫాలో అవ్వకూడదు. వాస్తు నమ్ముకుంటే విశ్వాసిగా ఉండకండి. ఎందుకండి అటు ఇటు ఉంటారు. దేవుడు కోరుకుంటున్నారు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉండట్లేదు, చల్లగా ఉండట్లేదు,
వెచ్చగా ఉన్నావా, నీకు క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. చల్లగా ఉన్నావా, నీ క్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. దేనికైనా కానీ ప్రతిఫలం ఉంటుంది ప్రియులారా, మనం గమనించాలి. కనుక మనుషుల యొక్క పద్ధతులు, సిద్ధాంతాలు కొన్ని క్రియేట్ చేసేసి మనలో కొన్ని నింపుతూ ఉంటారండి. కొంతమంది కాళ్ళు దాటకూడదు అంటారు, కొంతమంది గుమ్మం మీద కూర్చోకూడదు అంటారు, కొంతమంది రకరకాలు. ఇవన్నీ ఏంటంటే క్రిస్టియానిటీలో తీసుకొస్తున్నటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ కూడా మతములో ఉంటాయి తప్ప మార్గములో ఉండవు. ఇక చివరిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చూస్తే 10 నుంచి 20 వరకు మనం గమనించినట్లయితే అక్కడ క్లియర్గా మరొక పాయింట్ అనేది మనకు అర్థమవుద్ది. ఏంటి, ఎందుకంటే జనసమూహమును పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుషుని పరచదు కానీ నోట నుండి వచ్చినది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అనగా ప్రియులారా, మనం గమనించినట్లయితే హృదయ శుద్ధిని కోరుకోకుండా దేహ శుద్ధిని కోరుకునేదే ఈ మతం. హృదయం ఎలాగున్నా పర్లా, హృదయం ఏమైపోయినా పర్లా, నువ్వు మాత్రం తెల్ల బట్టలు వేసుకొని రావాల్సిందే. హృదయం ఎలాగున్నా పర్లా, నువ్వు మాత్రం యూత్ కాన్ఫరెన్స్కి రావాల్సిందే. విచిత్రం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు మీటింగ్స్ పెడతా ఉంటాయండి. మీటింగ్స్కి నాకు తెలిసి నేను విన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా మనిషికి 200, 300 ఇచ్చి తీసుకెళ్తారు. అదేవిధంగా సేవకుల సదస్సు కూడా జరుగుతూ ఉంటుందండి. వచ్చినందుకు సేవకులు కవర్లో ఇవ్వాలి 300, 200, 500 దారి ఖర్చులు. ఇవ్వకపోతే అది వాక్యానికి విరుద్ధం. అలాగే సేవకులను మాత్రం కాకుండా విశ్వాసులను కూడా చక్కగా డబ్బులు వచ్చి తీసుకెళ్తున్నారు. మీరు మీటింగ్కి రండి, మీకు చక్కగా 150, 200 వస్తాయని చెప్పేసి. హృదయంను మార్చుకోవటం కొరకు చేసే ప్రయత్నాలా, లేదంటే ఫొటోస్ తీసుకొని ఫండింగ్ కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఇదేంటి, ఎందుకంటే మతాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు హృదయం ఎలా ఉన్నా కానీ పట్టించుకోరు, హృదయ శుద్ధిని కోరుకోరు. కనుక పాయింట్స్ ఒకసారి మళ్ళీ మనం జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే కనుక ఈ పాయింట్స్ని దృష్టిలో ఉంచుకొని 1వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చదవండి, అన్ని విషయాలు మీకు అర్థమైపోతాయి. హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే హృదయంలోనే చెడ్డవన్నీ ఉంటాయి కనుక. మార్కు సువార్త 7:20 వచనం మీరు చదువుకుంటే మీకు చాలా చక్కగా అర్థమైపోద్ది. హృదయంలో మత్సరం, కల్మషం ఇవన్నీ ఉంటాయని చక్కగా దేవుడు సెలవిస్తారు. కనుక మతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రమాదకరమైన విషయాలు ఏంటి, ఇంతకీ నెంబర్ 1 మనం గమనించినట్లయితే కనుక దేవునికి అవిధేయులుగా చేస్తుంది. నెంబర్ 2 వ్యర్థమైన ఆరాధనను ప్రోత్సహిస్తుంది. నెంబర్ 3 మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక హృదయ శుద్ధిని కోరుకోదు. నెంబర్ 4 సిద్ధాంతాలను తీసుకొచ్చి మనుషుల్లో రుద్దుతూ ఉంటుంది. ఇవి ఎవరైనా కానీ మీరు వెళ్ళే సంఘాలు ఎక్కడైనా కానీ మీరు కరెక్ట్ ట్రాక్లో లేరని దాని అర్థం. ఇవి లేకుండా స్వచ్ఛమైన వాక్యంలో మీరు వెళ్తే కనుక నేను మిమ్మల్ని బట్టి చక్కగా ఆనందిస్తున్నాను. అలాంటి ప్లేసెస్లో ఉంటే కనుక మొహమాటం ఏం లేదండి, మనం అక్కడ అలాంటి ప్లేసులు మానేయటం అనేది చాలా మంచిది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మనం మతంలో ఉన్నామంటే కనుక 2 అంతులు నరకానికి పాత్రలుగా అయిపోతాం కనుక అలాంటివి ప్రోత్సహించకండి, మీరు అందులో ఉండకండి. కనుక మరి చివరిగా మనం గమనించినట్లయితే కనుక ఇది 1వ వచనం నుంచి 20వ వచనం వరకు దేవుని కృపను బట్టి చాలా చక్కగా మతానికి దేవుడు పెట్టినటువంటి మార్గానికి డిఫరెన్సెస్ మనం చూసాము. క్రైస్తవ్యం మతం కాదు, దేవుడు పెట్టినటువంటి మార్గం. దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటాడు. వ్యర్థమైన ఆరాధన కాకుండా విశ్వాసంతో కలిగినటువంటి ఆరాధన చేయమని చెప్తారు. తర్వాత సిద్ధాంతాలు కాకుండా దేవుడు చెప్పినటువంటి సువార్తలు ఉన్నటువంటి గొప్ప విషయాలు పాటించమని చెప్తారు. తర్వాత దేవునికి అవిధేయంగా కాకుండా ఎల్లప్పుడూ విధేయంగా ఉండమని చెప్తారు ఆయన. కనుక దేవుడు మార్గానికి మతానికి అసలు పొంతనే లేదండి. ఆకాశం అంత ఉన్నతంగా దేవుని మార్గం ఉంటుంది, భూమి మీద ఉన్నటువంటి పనికి మాలినవన్నీ ప్రోత్సహించేది మతం. కనుక 1వ వచనం నుంచి 20వ వచనం వరకు యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చాలా గట్టిగా వారిని ఖండించి మరి వాళ్ళని అనేక రకాలైనటువంటి ఉదాహరణలతో వారికి చక్కగా వివరిస్తారు. తర్వాత మనం గమనించినట్లయితే కనుక 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక అక్కడ ఆ ప్రాంతానికి తూరు, సీదోన్ అనే ప్రాంతాల నుంచి అనేక మంది అక్కడికి రావడం అనేది జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగంతో నిండుకున్నటువంటి వారిని, అలాగే అనేకమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని ఆయన 29వ వచనం నుంచి మనం చక్కగా గమనించవచ్చు స్వస్థతలు చేస్తారు. ఆయన 29వ వచనం నుంచి 31వ వచనం వరకు అనేకమైనటువంటి ప్రాంతం అంటే అనేక ప్రాంతాల నుంచి రోగంతో ఉన్నటువంటి వారందరినీ స్వస్థపరచడం జరుగుతుంది. అయితే 21వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం గమనిస్తే మరి అన్య ప్రాంతంలో నుంచి అనగా అన్ని జనుల ప్రాంతంలో నుంచి ఒక స్త్రీ వచ్చి చక్కగా ఒక
యేసుక్రీస్తు వారి దగ్గర ఒక రిక్వెస్ట్ చేయడం మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు చక్కగా ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించే విధంగా, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం గురించి ప్రజలకు తెలియపరిచే విధంగా ఆయన అక్కడ కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం జరిగిన తర్వాత ఆమెకు కూడా దేవుడు ఆమె జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు ఒక సూచక్రియ చేయడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే 32వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం గమనిస్తే మరి చేపలను ఆయన ఆహారంగా ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. 7 చేపలనే చక్కగా ఆయన ఆశీర్వదించి అనేక మందికి భోజనం పెట్టడం జరుగుతుంది. ఇవి కూడా మరి నేను మత్తయి సువార్తలో ఉన్నటువంటి సూచక్రియల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇవి ఎందుకు చేశారు, ఎందుకు చేయడం జరిగింది అనేది మరి 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు చక్కగా యూట్యూబ్లో ఉంది కనుక మీరు చూడండి. ఆయన సూచక్రియలు ఎందుకు చేశారో మీకు అర్థమవుతుంది. నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో ఇవి మత్తయి సువార్త 15వ అధ్యాయం వరకు. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక సండే జరుగుతున్నటువంటి ఈవినింగ్ వర్షిప్ అయిపోయిన తర్వాత మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మత్తయి సువార్త మీద మీరు ప్రశ్నలు అనేవి ప్రిపేర్ చేసుకొని రండి. అనేకమైన విషయాలు నేను అక్కడ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా దయచేసి గమనించండి, మరి సండే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడండి. మత్తయి సువార్త మీద 15 అధ్యాయాల వరకు ఎగ్జామ్ ఉంటుంది కనుక మీరు సిద్ధపడండి, చక్కగా రెడీగా ఉండండి. ఆఫ్టర్నూన్ 2 to 4 2 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో ఎగ్జామ్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడండి. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక జేఎస్ఎంస్ మీద కావచ్చు, లేదంటే మత్తయి సువార్త మీద జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీ మీద కావచ్చు, లేదా బైబిల్ ఉన్నటువంటి ఏ ప్రశ్న అయినా కానీ మీరు అక్కడ మా సండే ఈవినింగ్ వర్షిప్ అయిన తర్వాత మీరు వచ్చినట్లయితే కనుక చక్కగా మీ ప్రతి ప్రశ్నకు వాక్యానుసారంగా బైబిల్లో చూపిస్తూ మీకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుర, మహోన్నత, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తూ అనేకమైన విషయాల్లో మా తండ్రి మమ్మల్ని తండ్రి నిపుణులుగా చేస్తూ మీ చిత్త ప్రకారం నడవడానికి సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి యొక్క పరిచర్యలో ప్రభువా మీ కృపను తోడుగా ఉంచి మమ్మల్ని మా తండ్రి వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. కృంగిన వారి హృదయాన్ని మీరు లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి వారు జీవించినట్లుగా ప్రభువా ఆదరించండి, సహాయించి నడిపించండి ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి వారు మీ యొక్క పరిచర్యలో మీ యొక్క ఆలోచనలు మా తండ్రి బలంగా వాడబడినట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా ఈ యొక్క పరిచర్యకు తండ్రి ఆర్థికంగా ప్రభువా సహకాలంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన పరంగా మా తండ్రి సహకాలంగా నిలబడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించండి ప్రభా. సంపూర్ణ సేవకు వచ్చినటువంటి చెల్లెలను బట్టి, తమ్ములను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల తండ్రి లోకానుసారం వైపు తిరగకుండా ప్రభా మీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లుగా, ముందుకు సాగినట్లు, గురి యొద్దకు పరిగెత్తినట్టుగా సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ప్రభా బైబిల్ స్టడీలో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్న ప్రతి కుమారుని బట్టి, ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా స్థిరంగా, బలంగా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా, నడుచున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. దేవ పరిశుద్ధుడా, అదేవిధంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచని, విస్తరించండి తండ్రి. తండ్రి మీ చిత్తమైతే మేము అందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.